పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కొడుకు అఖీరానందన్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ లో సందడి చేశాడు. రేణు దేశాయ్, పవన్, అఖీరా అలానే ఆద్య కలిసి ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక వచ్చే వారం నుంచి హరిహర వీరమల్లు షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు పవర్ స్టార్. హరిహర వీరమల్లు పెండింగ్ షూటింగ్ తో భవదేవుడు భగత్ సింగ్ షూటింగ్ కి సై అన్నాడు పవన్. ఇక వినోదయం సీతం రీమేక్ కి కూడా టైం కేటాయించబోతున్నాడట. కేవలం 40 రోజుల్లో వినోదయం సీతం తెరకెక్కించేలా ప్లాన్ చేసిందట ఫిల్మ్ టీమ్. అఖిల్ తో సురేందర్ రెడ్డి తీస్తున్న మూవీ ఏజెంట్. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందే ఓటీటీ రైట్స్ 10 కోట్లని తేలింది. కొత్త స్కెడ్యూల్ వచ్చే నెల భారీ సెట్ లో షురూ కాబోతోంది. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో హిట్ మెట్టెక్కిన బొమ్మరిలు భాస్కర్ ఇప్పుడు నాగ చైతన్యతో సినిమా ప్లాన్ చేసుకున్నాడట. అంతేకాదు నాగ చైతన్యతో విక్రమ్ కుమార్ తీసిన థ్యాంక్ యూ కూడా రిలీజ్ కి రెడీ అయింది. ఈ నెల 25న ఫిల్మ్ టీమ్ టీజర్ ని లాంచ్ చేయబోతోంది. మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయనున్న మూవీ జులైలో లాంచ్ కాబోతుంది. ఇక ఈ సినిమా వర్కింగ్ టైటిల్ పార్ట్ అంటూ ఇంతకాలం ప్రచారం జరిగింది. అయితే అర్జునుడు అంటూ కొత్త టైటిల్ మీద గుసగుసలు పెరిగాయి. ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న సలార్ షూటింగ్ రీస్టార్ట్ కాబోతుంది. ఇక ఈ సినిమా గ్లిమ్స్ టీజర్ ని ఈ నెలలోనే విడుదల చేయాలనుకుంది ఫిల్మ్ టీమ్. అయితే వచ్చే నెల 12th కి గ్లిమ్స్ లాంచింగ్ ని వాయిదా వేశాడట ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ ఫేమ్ కన్నడ హీరో యష్ చేసిన ప్రయోగాన్ని లక్కీ స్టార్ గా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఇక ఫిల్మ్ టీమ్ ట్రైలర్ ని లాంచ్ చేసింది. ఆర్కే గాంధీ డైరెక్షన్ లో ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడలో తెరకెక్కుతున్న మూవీ లవాట. ఇక ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. ఫిల్మ్ టీమ్ మూవీ టైటిల్ ని లాంచ్ చేస్తుంది. నవీన్ లయ జంటగా కుమార్ డైరెక్షన్ లో గణపతి మల్లిక్ తీస్తున్న మూవీ శరపంజరం. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా పాటని టీజర్ గ్లింప్స్ ని ఫిల్మ్ టీమ్ రివీల్ చేసింది.